కొత్తగా సర్వీస్ నోలోకి అడుగు పెడుతున్నారు అనుకోండి, వాళ్ళందరూ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఐటీఎస్ఎం అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది సర్వీస్ నోలోనే. ఎందుకంటే మనం బయట మార్కెట్‌లో చూస్తూ ఉంటాం. సర్వీస్ నౌ అనేటువంటిది అంటూ ఉంటారు. కానీ సర్వీస్ నౌలోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐటీఓఎం అనేటువంటి డిమాండ్ ఉందని, ఇంటిగ్రేషన్స్ డిమాండ్ ఉన్నాయని, సో లేదా కొంతమంది ఏంటి ఎఫ్ఎస్ఎం అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ అయితే వినబడుతూ ఉంటాయి. అయితే వినబడుతున్నాయి బానే ఉంది. కానీ ఏంటి మనకిక్కడ ఏంటంటే సర్వీస్ నౌలోకి ఎంటర్ అవుతున్నాము అంటేనే ఐటీఎస్ఎం అనేటువంటిది నేర్చుకుంటేనే మనం ఒక గేట్‌వే అంటే జస్ట్ లైక్ ఏంటంటే గేట్ పాస్ లాగా. సో ఐటీఎస్ఎం నేర్చుకున్నాము. అది కూడా అడ్మిన్ అండ్ డెవలప్‌మెంట్ గనుక మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాము అంటే ఆఫ్‌కోర్స్ తర్వాత మీరు ఎక్కువగా ఏదైనా మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత ఇంకొంచెం టాలెంట్ అనేటివి ఇంకా స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే సో డెఫినెట్లీ యూ కెన్ గో విత్ ఏ ఐటీఓఎం ఆర్ ఇంటిగ్రేషన్స్ వాటెవర్ ఇట్ మే బి ఇఫ్ యూ రిక్వైర్డ్. సో కంపెనీస్ అనేటువంటిది ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఐటీఎస్ఎంలో నాలెడ్జ్ ఉందా సో పర్సన్‌కు. సో ఉంటే తర్వాత మనకు ఫర్దర్‌గా ఇంకేదైనా స్కిల్స్ అనేటువంటిది ఉన్నాయా అనేటువంటి చెక్ చేసుకుంటుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా వస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ITSM is a base platform or otherwise we can call it as a gate pass into the service now. సరే, ఇప్పుడు చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే నేను కూడా ఫేస్ చేశాను. కొంతమంది క్వెషన్స్ అడిగారు ఇక్కడ యూట్యూబ్‌లో చూసి గాని, లేదంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే మామూలుగా నేను ట్రైనింగ్ ఇస్తున్నా అని తెలిసి అడుగుతూ ఉంటారంటూ. సరే అండి, నేను ఐటీ గురించి నాకు తెలియదు. నేను కొత్తగా అసలు ఐటీనే కాదు, నేను నాన్ ఐటీలో ఉన్నాను. అసలు ఇప్పుడు మీరు వాడేటువంటి ఏదైతే ప్లాట్‌ఫార్మ్ ఉందో సర్వీస్ నౌ అని బాగా చెప్తున్నారు గదా! ఇది ఎక్కడ వాడతారండి? నేను చూసాను ఒక దగ్గర చిన్నగా నాకు తెలిసిన దాని ప్రకారంగా ఏంటంటే జావా అనేటువంటిది వాడుతున్నారని తెలిసింది. డాట్ నెట్ అనేటువంటిది ఎక్కడో నేను యూట్యూబ్‌లోనో లేకుంటే ఎక్కడో చిన్న చిన్నగా వింటూ ఉన్నాను. కానీ ఇప్పుడు సర్వీస్ నౌ అనేటువంటిది ఎక్కడ వాడుతున్నారు అని ఒక డౌట్ అడిగారనుకుందాం. అంటే మనకు డే టు డే లైఫ్‌లో జరిగేటువంటి యాక్టివిటీస్‌లో మన సర్వీస్ నౌ ఎక్కడ యూజ్ అవుతుంది అనుకుంటే, దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఆ ఎగ్జాంపుల్ ప్రకారంగా ఒక క్లారిటీ వస్తది. మనం రేపొద్దున మిమ్మల్ని ఎవరైనా క్వెషన్ చేశారనుకోండి, మీరు సర్వీస్ నౌ నేర్చుకుంటున్నారు. సో మీకు తెలిసిన వాళ్ళో లేకుంటే సో చదువుకునే వాళ్ళో లేదంటే పెద్దవాళ్ళో అడుగుతారు. ఏమని? అసలు ఈ సర్వీస్ నౌ నేర్చుకుంటున్నాం బాబు ఇక్కడ, మా అబ్బాయి డేటా సైన్స్ అని లేకుంటే రియాక్ట్ జేఎస్ అని ఇవన్నీ వెళ్తున్నారు. మరి నువ్వేంటి సర్వీస్ నౌ నేర్చుకుంటున్నావు? ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? అసలు ఏంటి దీని యొక్క స్టోరీ అంటే చెప్పడానికి మీకు ఆన్సర్ ఉండాలి కదా! కాబట్టి ఏంటంటే సర్వీస్ నౌ అనేటువంటిది అసలు ఎక్కడుంది? మన డే టు డే లైఫ్‌లో ఎలా మనకు కనబడుతుంది? ఇండైరెక్ట్‌గా కనబడుతుందా లేదా అనేటువంటిది మీకు నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో దీనికోసం ఏంటో ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. స్టోరీ మీన్స్ డే టు డే లైఫ్‌లో జరిగేటువంటి యాక్టివిటీనే చెప్తాను నేను. సో ఇంకా సింపుల్‌గా అర్థం కావడం కోసం. అయితే సింపుల్‌గా నేనే నా గురించే చెప్తాను. నా ఎగ్జాంపులే చెప్తాను. నేను ఆన్‌లైన్‌లో ఒక ప్రొడక్ట్ అనేటువంటి ఆర్డర్ పెట్టుకున్నాననుకోండి. ఇప్పుడు ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉన్నాయి గదా! ఫ్లిప్‌కార్ట్ అనేటువంటిది ఉంది. అమెజాన్ అనేటువంటిది, మింత్రా అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్. సో నాకు తెలిసినంత వరకేంటంటే ప్రతి కంపెనీ ఏదైనా ప్రొడక్ట్‌ని సెల్ చేసుకోవాలంటే ఈ కామర్స్ వెబ్‌సైట్ లాగానే వాళ్ళ యొక్క సెల్లింగ్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నారు కదా! అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ అనేటువంటి ఆర్డర్ పెట్టుకున్నాను. సో, ఒక షర్ట్ అనేటువంటి కొత్త షర్ట్ వచ్చేసింది మార్కెట్‌లోకి. ఆ షర్ట్ నేను ఆర్డర్ పెట్టాను అనుకుందాం. ఈ లోకల్‌లో దొరకట్లేదు, ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టినప్పుడు ఏదో ఒక కంపెనీలో పెట్టాననుకుందాం. సో, పెట్టగానే నాకేమవుతుంది, ఆ షర్ట్ అనేటువంటిది ఒక 1 వీక్‌లో డెలివరీ అవుతుంది అని నాకు మెసేజ్ వచ్చింది. పేమెంట్ కంప్లీట్ కాగానే మెసేజ్ వచ్చింది. సో, మెసేజ్ వచ్చేసిన తర్వాత నేను వెయిట్ చేస్తున్నాను. దేనికోసం అంటే నా షర్ట్ ఏదైతే నేను పేమెంట్ కంప్లీట్ చేశాను కదా! డబ్బులు కట్టేసాను కాబట్టి సో, ఐయామ్ వెయిటింగ్ ఫర్ ది షర్ట్. సో, ఆ షర్ట్ అనేటువంటిది ఎప్పటి వరకు వస్తుంది, ఏంటి అనేటువంటిది నేను చూసుకొని టైం అనేది చూసుకుంటున్నాను. 1 వీక్ అన్నారు. ఒక టైం పర్టిక్యులర్ డేట్ ఇచ్చారు. ఆ డేట్ రోజు వస్తుందా లేదా అనేటువంటిది రోజు నేను చూసుకుంటూ ఉంటున్నాను. సో, తీరా ఆ టైం వచ్చేసింది. షర్ట్ అనేటువంటిది డెలివరీ కాలేదు. సో, అంటే మనకు రీజన్ అనేటువంటిది తెలియాలా వద్దా? సో, మరి ఎందుకు కాలేదు? డెలివరీ ఎందుకు కాలేదు? వాళ్ళు చెప్పినటువంటి టైంకి నేను ప్రాపర్‌గా అవైలబుల్‌గా ఉన్నాను. సో, నా అడ్రెస్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. బట్ ఎందుకు డెలివరీ కాలేదంటే సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఆ అడ్రెస్ అనేటువంటిది వాళ్ళకు దొరకకపోవడమో, లేదంటే మిస్ మ్యాచ్ కావడమో, లేకుంటే ఇక్కడికి రావాల్సిన పార్సెల్ వేరే విలేజ్‌కెళ్ళడమో సంథింగ్ ఏదో జరిగింది అనుకుందాం. ఓకేనా? సరే. మరి నాకు తెలీదు గదా! యాస్ ఎ కస్టమర్‌గా నాకేం తెలుసు? మరి నేనేం జేస్తానక్కడ? సో, ఆ కంపెనీ ఎక్కడుందో తెలీదు. మీ అందరికి తెలుసా? ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అనేటువంటిది కంపెనీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ ఎక్కడుందో అంటే 90% పీపుల్‌కి తెలీదండి. ఏదో ఆన్‌లైన్‌లో చూస్తున్నాం. ఫ్లిప్‌కార్ట్ అనేటువంటిది ఉంది అని తెలుసు. సో, అమెజాన్ అనేటువంటిది ఉందని తెలుసు. మింత్రా అనేటువంటిది తెలుసు. కానీ అది ఎక్కడ లొకేట్ అయిందనేటువంటిది చాలా మందికి తెలియదు.
ఎందుకంటే అక్కడికి మనం వెళ్ళి కూడా అడగలేము. ఇప్పుడు నా షర్ట్ కోసం నేను ఢిల్లీలో ఉందనుకోండి ఇది నాకు ఆఫీస్, అక్కడికి వెళ్ళి అడుగుతానా? సో ఈవెన్ లోకల్లో అడిగితే వాళ్ళకి తెలుసా అంటే తెలియదు. సో మరి ఏం చేస్తాను అంటే, సో ఇక్కడ బాగా గమనించండి. ఏం చేస్తాను అంటే నేను సింపుల్గా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కు కాల్ చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి సినారియో ప్రకారంగా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కు కాల్ చేస్తాను. సో కాల్ చేస్తే ఆ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, మన ప్రాబ్లం అనేటువంటిది వింటారు ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లం అనేటువంటిది ఏంటి అసలు, మన ఇబ్బంది ఏంటి, ఎందుకు మనకు డెలివరీ అనేటువంటిది ఎందుకు కాలేదు అనేటువంటి వాళ్ళ అప్లికేషన్లో చెక్ చేసుకొని ముందు మనకు గైడెన్స్ ఇస్తారు. ఓ ఈ ప్రాబ్లం వల్ల మీకు ఏంటి ఆ, మీ డ్రెస్ అనేటువంటిది లేదా షర్ట్ అనేటువంటిది మీకు రాలేదని చెప్తారు, పార్సల్ రాలేదు అని చెప్తారు. సరే, మరి చెప్పిన తర్వాత ఏం చేయాలి, ఊరుకోవాలా అంటే సో అలా కాదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే మన కోసం మన తరపున వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక టికెట్ అనేటువంటిది రేస్ చేస్తారు. ఓకే, సో మీరు చూడండి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడిన తర్వాత, కస్టమర్ సపోర్ట్ సెంటర్తో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఫోన్ కట్ చేయగానే లేదంటే కాల్ కట్ చేయగానే ఇమీడియట్గా మనకి ఏమొస్తుంది, ఒక మెసేజ్ లేదా వాట్సాప్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాట్సాప్ మెసేజ్లు ఎక్కువ వస్తున్నాయి, మొబైల్ మెసేజ్లు చాలా మంది తక్కువ చూస్తున్నారు ఉద్దేశంతో వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నారు. సో లేదు మెయిల్ అనేటువంటి ఈమెయిల్ కూడా పంపిస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ సపోర్ట్ సెంటర్ అను సంథింగ్ ఏదో వచ్చేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పెడుతున్నారు. పెట్టి దానిలో చెప్తున్నారు ఈ నెంబర్తో ఒక టికెట్ అనేటువంటిది రేజ్ అయిందండి, మీ ప్రాబ్లమ్ను విత్ ఇన్ 2 డేస్లో 48 అవర్స్ లేదా 2 డేస్ ఎట్లా అయినా పర్లేదు, సో 2 డేస్లో మీకు రిజాల్వ్ అవుతుంది అని ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. సో ఇవన్నీ మన అందరికీ తెలిసిందే, ఇలానే జరుగుతూ ఉన్నాయి. సో చూస్తున్నటువంటి ఆ సినారియోస్ ప్రకారం ఏంటంటే మాక్సిమం డే టు డే లైఫ్లో ఇలానే జరుగుతుంది. మనకు కావాల్సింది ఏంటి, మన ప్రాబ్లం రిజాల్వ్ కావడమే మన ఇష్యూ, అక్కడ ఏం జరుగుతుందని మనకు అవసరం లేదు. అయితే ఇది ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడేటువంటి మాట. సరే, ఇప్పుడు ఇంకొక సినారియో మాట్లాడదాం, చిన్నగా చెప్తాం. ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఇప్పుడు నేనే ఉన్నానండి, నా కంపెనీలో ఎంప్లాయీగా నేను ఒక ఏదో కంపెనీ XYZ అనేటువంటి కంపెనీలో ఎంప్లాయీగా ఉన్నాను. ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఏంటంటే నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమొచ్చింది అంటే నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాప్టాప్ అనేటువంటి ప్రాబ్లం ఉంది. సో పని చేయట్లేదు. పని చేయట్లేదు అనుకున్నప్పుడు మరి నేనేం చేయాలా, ల్యాప్టాప్ పని చేయట్లేదు అనగానే నేనేం చేసుకోవాలి, ఆ ల్యాప్టాప్ అనేటువంటి దానికి నేను ఒక టికెట్ రేస్ చేయాలి. ఎందుకు టికెట్ రేస్ చేయాలి అంటే చెప్పొచ్చు కదా అంటే, డైరెక్ట్గా నేను ఎవరితో మాట్లాడాలా, నా మేనేజర్తో మాట్లాడాలనుకోండి నాకు తెలియదే అంటారు. ఎందుకంటే అతను కూడా ఒక ఎంప్లాయీ కదా, సో అతను తెలియదు అంటారు. మరి నా పర్టికులర్ ఎవరైతే టీంతో మాట్లాడదామంటే ఎవరు కూడా అందరూ నాలాగానే ఎంప్లాయీసే, సో ఎవరికి ఏం తెలియదు కదా. మరి తెలియనప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి అంటే ఒక టికెట్ అనేటువంటి సింపుల్గా రేస్ చేశాను అనుకోండి. సో టికెట్ అనేటువంటిది రేస్ చేస్తే ఏమవుతుంది, ఆ కన్సర్న్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్పాన్స్ అనేటువంటిది ఇస్తారు. ఓకేనా, కాబట్టి నేను యాజ్ ఏ ఎంప్లాయీగా నేను ఏం చేసుకుంటానట, ఒక టికెట్ అనేటువంటి రేస్ చేస్తాను. ఒక సపోర్ట్ సెంటర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా టికెట్ రేస్ చేయాల్సిందే, యాజ్ ఏ ఎంప్లాయీ అయినా కూడా టికెట్ అనేటువంటి రేస్ చేయాల్సిందే. ఈ టికెట్ అనేటువంటి మాట ఉంది చూసారా, ఈ టికెట్ను మనం రేస్ చేయడానికి ఎక్కడైతే టికెట్ను మనం క్రియేట్ చేసి పెడుతూ ఉంటారో ఆ టికెట్ సో మొత్తం డెవలప్మెంట్ అనేటువంటిది ఎవరు రిజాల్వ్ చేయాలి, ఎలా రిజాల్వ్ చేయాలి అనేటువంటి మొత్తం బ్యాక్ ఎండ్లో ఒక అప్లికేషన్ అనేటువంటి డిజైన్ చేయబడుతుంటుందట. ఆ అప్లికేషనే సర్వీస్ నౌ. మరి మనం ఒకటే ఉంది సార్ మార్కెట్లో, మరి సర్వీస్ నౌ ఉందా, మిగతాయి లేవా అంటే మిగతాయి కూడా ఉన్నాయి. బట్ మెయిన్గా ఈ మధ్య కాలంలో వాడేటువంటి అప్లికేషన్ వచ్చేసి బ్యాక్ ఎండ్లో సర్వీస్ నౌ అనేటువంటిదే వాడుతున్నారు. సో ఆ సర్వీస్ నౌలో మనం ఈ టికెట్ను ఏ భాషలో తీసుకుంటామంటే, అంటే టికెట్ను ఏ విధంగా మాట్లాడతాము అంటే దాన్ని ఇన్సిడెంట్గా తీసుకుంటాం. సో దాన్ని ఏమంటారు అంటే ఈ టికెట్నే మన సర్వీస్ నో భాషలో ఏమంటాము అంటే ఇన్సిడెంట్గా మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ ఇన్సిడెంట్ అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఉండేటువంటి టీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ టీమ్స్ అందరికీ అసైన్ చేయడం జరుగుతుంది. ఆ టీమ్స్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని రిజాల్వ్ చేసేటువంటి ఏంటి ఆ టికెట్ అనేటువంటి స్టార్ట్ అయినప్పటి నుండి టికెట్ను క్లోజ్ చేసేంత వరకు ఆ టీమ్స్ అనేటువంటి వర్క్ చేస్తారు. సో ఇక్కడ మనం చేసేటువంటి యాక్టివిటీ ఏంటి, యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఏ డెవలపర్గా నేను కంపెనీలో జాయిన్ అయ్యాను, అడ్మిన్ లాగా నేను కంపెనీలో జాయిన్ అయ్యానంటే ఈ ఎంటైర్ అప్లికేషన్ ఏదైతే ఫామ్ను క్రియేట్ చేయడానికి మనం యూస్ చేసేటువంటి ఇన్సిడెంట్ లాంటివి ఉంటాయి చూసారా, అవన్నీ ఎవరు క్రియేట్ చేస్తారట అంటే యాజ్ ఏ డెవలపర్ క్రియేట్ చేస్తారట. మీకు నేను దీనికోసం సింపుల్గా చూపిస్తాను. అఫ్ కోర్స్ ఇక్కడ మనం అప్లికేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు నేను చూపిస్తాను. ఇన్సిడెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, మనం ఎక్కడెక్కడ వర్క్ చేస్తూ ఉంటాం,
యాజ్ ఏ డెవలపర్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ ఉంటాయనేటువంటి విషయాన్ని సో మీకు నేను చూపిస్తాను. జస్ట్ ఫ్యూ మినిట్స్ తర్వాత దాన్ని మీకు క్లారిటీగా చూపిస్తాను. అయితే సో క్లియర్ వచ్చింది కదా. సో మనం ఏంటి ఇక్కడ ఒక టికెట్స్ అనేటువంటి చూస్తున్నాం. ఆ టికెట్స్ అనేటువంటి మొత్తం డిజైన్ చేసేటువంటిది సర్వీస్ నవ్ అనేటువంటిది అయితే వచ్చింది. ఈ సర్వీస్ నవ్ను మన డే టు డే లైఫ్లో మనం డైరెక్ట్గా చూడకపోవచ్చు, కానీ ఏంటి టికెట్ రూపంలో చూస్తున్నాం కాబట్టి అదే సర్వీస్ నవ్ అనేటువంటి విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అందుకే సర్వీస్ నవ్ అనేటువంటి మంచి డిమాండ్లో ఉంది ఈ మధ్య కాలంలో. అయితే ఒకప్పుడు సర్వీస్ నవ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు సర్వీస్ నవ్లోకి వచ్చి ఒక మంచి ప్యాకేజెస్ని అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే సో డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఎంప్లాయీస్ అనేటువంటి కావాలి కంపెనీస్కి. సో ఎంప్లాయీస్ని తీసుకున్నప్పుడు ఏంటంటే తక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే తప్పకుండా వాళ్ళు మంచి ప్యాకేజెస్ ఇచ్చేసి సర్వీస్ నవ్లో జాబ్స్ అయితే తీసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది, సర్వీస్ నవ్ వాడుతున్నామన్నాం కదా. అయితే ఈ సర్వీస్ నవ్ అనేటువంటిది అసలు ఎలా వచ్చింది, అసలు దీని యొక్క స్టోరీ ఏంటి, అసలు ఈ సర్వీస్ నవ్ అనేటువంటిది మనం ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి? సో చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఈవెన్ నాకు ఏదైనా ట్రైనింగ్స్ కావాలని ఏదైనా కార్పొరేట్ ట్రైనింగ్స్ సంబంధించినటువంటి కంపెనీస్ కానీ ఏదైనా కంపెనీస్ కూడా ఏంటంటే ఆఫ్ కోర్స్ సో దే డోంట్ నో అబౌట్ ది సర్వీస్ నవ్, బట్ దే రిక్వైర్డ్ ఫర్ ది సర్వీస్ నవ్ ట్రైనింగ్స్. వాళ్ళకు ఉండేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరికీ సో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వాలని నాకు కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసి కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటారు. అయితే అన్ని ప్లాట్ఫామ్స్ లాగానే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారండి. ఏమని అడుగుతారంటే నన్ను, సార్ ఇక్కడ సర్వీస్ నవ్ అనేటువంటిది మీరు ట్రైనింగ్ ఇస్తారు కదా, సరే సర్వీస్ నవ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ల్యాబ్ సెటప్ ఎలా చేయాలి, మీరు ఫిజికల్గా ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తే మీరు సర్వీస్ నవ్ సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ఏదైతే ఫైల్ ఉంటుందో ఆ ఇన్స్టాలేషన్ ఫైల్ ఇస్తారా, మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో జనరల్గా చెప్పాలి అంటే అన్నిటికీ ఉంటాయేమో తెలియదు, కానీ సర్వీస్ నవ్కి ఎక్కడ ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డివైజెస్, అసలు డివైస్తో సంబంధం లేదు. మీరు కంప్యూటర్ వాడండి, ల్యాప్టాప్ వాడండి, సో ఈవెన్ మొబైల్ వాడినా పర్లేదు. కానీ మొబైల్ అనేటువంటిది ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దానిలో కొన్ని అప్లికేషన్స్ మాత్రమే కనబడతాయి. అందుకే మీరు కంప్యూటర్ కానీ ఏంటి ల్యాప్టాప్ కానీ వాడి ఎక్కడ వాడినా కూడా, ఇప్పుడు సపోజ్ నేను నా ల్యాప్టాప్ ఉంది, సడన్గా నేను ఎక్కడో జర్నీలో ఉన్నాను, వేరే ల్యాప్టాప్ వేరే వాళ్ళది ఉందనుకోండి, అక్కడ మీరు ఓపెన్ చేసినా రావాలి. సో అంటే ఏంటంటే సర్వీస్ నవ్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఐటీఎస్ఎం ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏంటట, క్లౌడ్ బేస్డ్ డేటా. క్లౌడ్ బేస్డ్ అంటే అర్థం ఏంటి అంటే, మనం ఎలా అయితే గూగుల్ అనేటువంటి అకౌంట్ ఉందో, గూగుల్ అనేటువంటిది ఎక్కడైనా మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటామా? సో ఎక్కడా చేసుకో, ఎందుకంటే వన్స్ ఒక్కసారి కనుక మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళి గూగుల్ యొక్క google.com అనేటువంటిది ఇవ్వగానే, మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే ఏమవుతుంది, మన గూగుల్కి సంబంధించినటువంటి జీమెయిలే కావచ్చు, గూగుల్ ఫొటోసే కావచ్చు, గూగుల్ డ్రైవే కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం వాడుకోవచ్చు కదా. అందుకే దీన్ని ఏమన్నారంటే క్లౌడ్ బేస్డ్ ఐటీఎస్ఎం ప్లాట్ఫామ్ అన్నారు. ఎక్కడ కూడా ఇన్స్టాలేషన్ అనేటువంటిది చెయ్యము. మరి ఎలా సార్, ఎలా వాడుకుంటామంటే బ్రౌజర్ ఉండి ఇంటర్నెట్ ఉంటే చాలు. ఓకే, సో క్రోమ్ బ్రౌజర్ కానీ లేదంటే ఏ బ్రౌజర్ అయినా పర్లేదు. సో బ్రౌజర్ ఉండి సింపుల్గా మనం ఏంటి నేను చెప్తాను మీకు, అది సైట్ పేరు చెప్తాను, developer.servicenow.com అనేటువంటిది ఉంటుంది. ఆ వెబ్సైట్ని మనం సింపుల్గా ఎంటర్ చేయగానే మనం ఏదైతే అనుకున్నామో అది ఓపెన్ అవుతుంది. దీనికి ఎవరికి కూడా ఏంటి సర్వీస్ నవ్ ప్రాక్టీస్ చేయడానికి, సర్వీస్ నవ్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి అయితే అది డబ్బులు అడగదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రాక్టీస్ చేసుకోమని చెప్పేసింది సర్వీస్ నవ్. కాబట్టి అందుకే ఎక్కువ మొత్తంలో పాపులర్ అయింది. సో చాలామంది వాడుతున్నారు కూడా దీన్ని. సరే, మరి ఇది ఎందుకు వచ్చిందట మార్కెట్లోకి అంటే, సర్వీస్ నవ్ అనేటువంటిది మన రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఏంటి ఆటోమేట్ చేయడానికి వచ్చిందట. ఆటోమేషన్ అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, మనం చేసేటువంటి పనిని ఈజీ చేయడం కోసం వచ్చింది, సింపుల్గా చెప్పాలంటే. సో ఈజీ చేయడం అంటే అర్థం ఏంటంటే, సపోజ్ మీకు ఎప్పుడైనా గమనించండి, ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకుందాం, అదే కంపెనీ ఉంది అనుకుందాం. ఆ కంపెనీలో ఏదైనా ఫ్లో అనేటువంటి రన్ అవుతూ ఉంటాయి. అంటే సపోజ్ నేను సింపుల్గా చెప్పాలంటే ఒక స్కూల్ గురించే మాట్లాడతాను, పెద్ద ఆర్గనైజేషన్ గురించి మాట్లాడడం, చిన్న ఆర్గనైజేషన్ గురించి మాట్లాడతాను. ఒక స్కూల్ ఉంది అనుకుందాం. సో స్కూల్లో ఒక అడ్మిషన్ కావాలి అని అంటే దానికంటూ ప్రొసీజర్ అనేది ఉంటుందా, ఉండదా? సో ప్రతిదానికి ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఉంటుంది. ఏంటి ఇక్కడ ఆ స్కూల్లో అడ్మిషన్ కావాలి అంటే వెళ్ళి ఆ పర్సన్ కలిసి ఒక ఫామ్ ఇస్తారు. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ లాగా పెడతారు, లేదా నాలెడ్జ్ టెస్ట్ లాగా పెడతారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, సో దానిలో పాస్ అవుతేనే
ఏంటి అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ కనుక అడ్మిషన్స్ ప్రకారంగా మనం ఏ క్లాస్లో ఉండాలా, లేదంటే ఏ సెక్షన్లో ఉండాలనేటువంటిది కూడా డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఇవన్నీ ఏంటి ప్రొసీజర్ ఉంటాయి. ఇటువంటి వాటిని మనం ఏం చేస్తున్నారంటే సర్వీస్ నోలోకి తీసుకొచ్చేసి సారీ ఆటోమేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అందుకే సర్వీస్ నవ్ అనేటువంటి ఇటువంటి ప్లాట్ఫామ్ కిందకే వస్తుంది. ఆటోమేషన్ చేయడానికి వచ్చేటువంటి ప్లాట్ఫామ్ కిందకే వస్తుంది. సరే, మరి సర్వీస్ నవ్ అనేటువంటి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. సపోజ్ మీరు అనుకుంటున్నారు, సో సర్వీస్ నవ్ అనేటువంటి నేను నేర్చుకోవాలి సార్, నేర్చుకుంటాను అనుకుంటున్నాను. అయితే మార్కెట్లో ఏంటి సర్వీస్ నవ్ నేర్చుకోండి, సర్వీస్ నవ్ బాగుంటుందని చెప్తున్నారు. మరి సర్వీస్ నవ్ నేర్చుకుంటున్నాను అనుకోండి, నాకు ఫ్యూచర్ అనేటువంటిది ఎన్ని రోజులు ఉంటుంది? ఎందుకంటే ప్రతి దానికి ఏదో ఒక ఏంటి బూమింగ్ అని అయితే ఒక పర్టికులర్ కొన్ని డేస్ అయితే ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు సపోజ్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఏఐ వచ్చేసి బూమింగ్లోకి వచ్చేసింది. అంతకుముందు ఏదో జావానో లేకుంటే పైథానో ఇంకేదన్నా ఏంటి ఒరాకిల్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక్కొక్క ఏంటి ఇయర్స్లో ఒక్కొక్కటి బాగా పాపులర్ అయి ఉంటాయి. అయితే మరి సర్వీస్ నౌలో ఏంటి ఎలా మరి దీనిలో మనం ఎంటర్ అవుతే ఎన్ని రోజులు ఇది పాపులారిటీ ఉంటుంది, అసలు ఏంటి అనేటువంటి దీని గురించి తెలుసుకోవాలి అంటే సర్వీస్ నవ్ అనేటువంటిది ఒక్కటి కాదండి. సర్వీస్ నవ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఎలా చెప్తారు అంటే సర్వీస్ నవ్లో ఐటీఎస్ఎం అనేటువంటిది మాత్రమే మనం చూడబోతున్నాం. సో దీనిలో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఉంటుంది, రిపోర్ట్సే కావచ్చు, సర్వేసే కావచ్చు, నవ్ మొబైల్ యాపే కావచ్చు, ఇవన్నీ కూడా ఐటీఎస్ఎం కిందికే వస్తాయి. అయితే మరి ఇది కాకుండా ఉన్నాయా సర్వీస్ నవ్లో అంటే హెచ్ఆర్ఎస్డి అనేటువంటిది ఉంది, కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ అనేటువంటిది, ఐటీఓఎం అనేటువంటిది, జిఆర్సి అనేటువంటిది బేసిక్ లెవెల్లో చెప్పాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సర్వీస్ నవ్ ఐటీఎస్ఎం ఏఐ అనేటువంటిది వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వచ్చింది. సో అది కూడా మనం ఇక్కడ ఐటీఎస్ఎం అనేటువంటిది ఏదైతే ఉందో ఐటీఎస్ఎం లోపల మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చేసిందంటే సర్వీస్ నవ్ ఏం చేస్తుంది అంటే సర్వీస్ నవ్ ప్లాట్ఫామ్ను ఎక్కడైతే కొత్తగా వచ్చేటువంటి ప్లాట్ఫామ్స్తో ఇంటిగ్రేట్ చేసుకొని మన సర్వీస్ నవ్ను ఎక్స్టెండ్ చేసుకుంటుంది. అంటే ఏంటన్నట్టు ఫ్యూచర్ అనేటువంటి ఖచ్చితంగా సర్వీస్ నవ్తోనే ఉండబోతుంది అని ఒక అర్థం ఇది. ఓకేనా, అంతే కదా. ఇప్పుడు నేను ఉన్నాను, సో నేను ఏంటి ట్రెండ్కి తగ్గట్టుగా నా యొక్క ఏంటి వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అనేటువంటి మార్చుకున్నాను అంటే ఖచ్చితంగా కంపెనీస్ అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. డెఫినెట్లీ ఎస్ ఆర్ నో. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఐటీఎస్ఎం అనేటువంటిది నేర్చుకుంటే ఈవెన్ ఇంక్లూడింగ్ ఏఐ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే సర్వీస్ నవ్ అనేటువంటిది ఏఐ రూపంలో కూడా ఏదైతే ఐటీఎస్ఎం ఉందో మనకు కనబడుతుంది ఫ్యూచర్లో. సో అట్లీస్ట్ నా ఏంటి ఇమాజినేషన్స్ ప్రకారంగా సో 15 to 20 years అయితే డెఫినెట్గా సో సర్వీస్ నవ్ అనేటువంటిది ఒక మంచి బూమింగ్లో ఉంటుంది. ఈవెన్ మోర్ దాన్ 15 to 20 years అని అన్నాను. సో మోర్ దాన్ 20 years కూడా ఉండొచ్చు. బట్ సో ఒక లిమిట్ పాయింట్ పెట్టుకోవాలి, ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని అనుకుంటే మాత్రం ఇవన్నీ అయితే అనుకోవచ్చు. 20 years వరకు అంటే సో అనుకోవచ్చు హ్యాపీగా. సో ఆ విధంగా సర్వీస్ నవ్ అయితే చూస్తున్నాం. సరే, కొద్దిసేపు సర్వీస్ నవ్ అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ ఉంది, అసలు ఏంటి, దీని యొక్క ఫౌండర్ ఎవరు అని తెలుసుకుంటే సర్వీస్ నవ్ అనేటువంటిది స్టార్ట్ అయింది వచ్చేసి దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి శాంటా క్లారా కాలిఫోర్నియా అనేటువంటి ఆ ప్లేస్లో శాంటా క్లారా అనేటువంటి ప్లేస్లో స్టార్ట్ అయింది. అండ్ ఎప్పుడు మనకు 2003లో స్టార్ట్ అయింది అంటే 20 years పైనే అవుతుందండి. ఓకేనా. అండ్ ఫౌండర్స్ వచ్చేసి ఎవరు, ఫ్రెడ్ లుడీ, లావిడ్ లు బౌరెగరీ అండ్ డాన్ గాడ్ఫైల్ అనేటువంటి పీపుల్ అందు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాని యొక్క ఫౌండర్సే. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటుగా సర్వీస్ నవ్ అనేటువంటిది ఇనిషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు సర్వీస్ నవ్ యొక్క మెయిన్ గోల్ ఏంటో తెలుసా, అది టికెట్స్ను రిజాల్వ్ చేయడానికి మాత్రమే వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ ఏంటి సో టికెటింగ్ టూల్ లాగా మాత్రమే వచ్చింది. కానీ స్లోగా సర్వీస్ నవ్ వచ్చేసిన తర్వాత ఏ విధంగా వచ్చేసిందంటే సర్వీస్ నవ్ అనేటువంటిది ఐటీఓఎం కానీ ఐటీబీఎం అప్లికేషన్స్ కానీ సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని, డిమాండ్ మేనేజ్మెంట్ అని, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని, గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్ అని, హెచ్ఆర్ అని, అజైల్ డెవలప్మెంట్ అని ప్రతి దానిలోకి సర్వీస్ నవ్ అయితే ఎంటర్ కావడం జరిగింది. అంటే ఏంటి ఇక్కడ సో ఒకటే దానిగా వచ్చినటువంటి సర్వీస్ నవ్ స్లోగా ఏంటి దాని యొక్క దాన్ని ఏమంటారు అంటే సో ఎస్టాబ్లిష్ చేసుకుని దాని యొక్క సర్వీసెస్ అనేటువంటి ఎస్టాబ్లిష్ చేసుకొని అన్ని వీటిలోకి ఫైనాన్స్లోకి ఎంటర్ అయిపోయింది, బ్యాంకింగ్లోకి ఎంటర్ అయిపోయింది, అండ్ గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్సెస్, గవర్నమెంట్ సంబంధించినటువంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే దానిలో కూడా
ఎంటర్ అయిపోయిందట. ఈవెన్ హెచ్ఆర్లో ఎంటర్ అయిపోయింది, ఇవన్నిట్లో ఎంటర్ అయిపోయి ఏంటంటే సర్వీస్ నవ్ ఇస్ ఏ పాపులారిటీగా వచ్చేసింది, లేదా డిమాండింగ్గా వచ్చేసింది అయితే చెప్పుకోవచ్చు. సరే, మరి ఇంత పాపులారిటీ కానీ ఇంత డిమాండ్లోకి రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు వచ్చింది రీజన్? అది కూడా తెలియాలి మనకు, అవునా? సో ఎందుకు వచ్చింది అంటే మీరు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు నేను ప్రాక్టికల్గా నేను విన్నదే చెప్తున్నాను చూడండి. ఏంటంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక వ్యక్తిని అడిగాను నేను. సో అతను ఏం చేస్తున్నా అంటే ఐఫోన్ వాడుతున్నాడు. ఐఫోన్ వాడుతున్నప్పుడు ఏంటంటే నేను అడిగాను, ఎందుకండి ఐఫోన్ వాడుతున్నారు, కాస్ట్ ఎక్కువ కదా. అప్పుడు అది కాస్ట్ ఎక్కువనైనా ఇంకా, సో ఇప్పటికీ ఎక్కువనే ఉంది, బట్ ఏంటంటే కంపేర్డ్ టు ద ఆండ్రాయిడ్ ఫోన్తో పోల్చుకుంటే అప్పుడు హెవీ కాస్ట్ ఉన్నట్టు అనిపించేది. సో అనిపించినప్పుడు ఏంటంటే అడిగాను, ఎందుకండి ఆండ్రాయిడ్ వాడవచ్చు కదా, ఆండ్రాయిడ్ ఫోన్ కూడా బాగానే ఉంది కదా, మరి ఎందుకు ఐఫోన్ వాడుతున్నారు అని అడిగాను. సో ఏమని చెప్పారంటే సమాధానం ఏం చెప్పారు తెలుసా? ఐఫోన్ అనేటువంటిది హై సెక్యూరిటీ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నాకు అప్లికేషన్స్ అనేటువంటిది, ఇప్పుడు సపోజ్ నేను మొబైల్ వాడుతున్నాను అనుకోండి, ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కొన్ని సందర్భాల్లో హీట్ ఎక్కడం కానీ, లేదంటే దాన్ని ఏమంటారు అంటే స్ట్రక్ అవ్వడం కానీ అప్లికేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఐఫోన్ అనేటువంటిది అలా ఉండదండి, స్మూత్గా రన్ అవుతుంది, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హై సెక్యూరిటీ ఉంటుందని ఒక ప్రెస్ చేసి మరీ చెప్పాడు. అయితే నాకు అప్పుడు అర్థమైంది, ఓహో అంటే హై సెక్యూరిటీ ఉంది, అటువంటి ఫీచర్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఐఫోన్ అనేటువంటి కొంచెం కాస్ట్ ఎక్కువైనా వాడుతున్నారు అనుకున్నారు. రైట్, ఇదే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సర్వీస్ నవ్ తీసుకొస్తే, వన్స్ ఒక్కసారి సర్వీస్ నవ్ కనుక ఈ కంపెనీస్ కనుక వాడుతున్నాయనుకోండి, వాళ్ళకు ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి డేటాబేసెసే కావచ్చు, సర్వర్సే కావచ్చు, డేటా సెంటర్సే కావచ్చు, డేటాబేస్ లేయర్సే కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించినవి కావచ్చు, క్లస్టరింగే కావచ్చు, లోడ్ బ్యాలెన్సింగే కావచ్చు, వీటన్నిటి గురించి కంపెనీస్కి ఎటువంటి సంబంధం లేకుండా హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. ఎందుకు అంటే వాటన్నిటి గురించి ఆ సెక్యూరిటీ అంతా కూడా సర్వీస్ నవ్ చూసుకుంటుంది, అంటే హై సెక్యూరిటీతోనే వచ్చిందట. కాబట్టి ఏంటి, కంపెనీస్ కావాల్సింది ఏంటి, వాళ్ళ డేటా అనేటువంటి లాస్ కాకూడదు, అండ్ స్మూత్ రన్నింగ్ అనేటువంటిది ఉండాలి. ఈ రెండు సర్వీస్ నవ్ దగ్గర ఉన్నాయి కాబట్టి సర్వీస్ నవ్ని ఎక్కువగా కంపెనీస్ వాడుతున్నాయి. అయితే మీకు డౌట్ రావచ్చు, సరే ఇది కంపెనీస్ వాడుతున్నాయి, వాళ్ళకు బెనిఫిట్ కదా, మరి నేర్చుకునే వాళ్ళకి ఏం బెనిఫిట్? సో నేర్చుకునే వాళ్ళకు బెనిఫిట్ ఏంటి అసలు? సర్వీస్ నవ్ నేర్చుకోవాలంటే నాకు ఏం బెనిఫిట్ సార్ అన్నారు అనుకోండి, సో మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. సర్వీస్ నవ్లో మనకంటే ముందు సర్వీస్ నవే మన కంపెనీస్కి కావాల్సినటువంటి ప్రతి ఒక్కదాన్ని డిజైన్ చేసి పెట్టింది, ఓకేనా? సో సర్వీస్ నవ్ అనేటువంటిది ఏం చేసింది తెలుసా? మన కంపెనీస్కి ఏం కావాలో అవన్నీ డిజైన్ చేసి పెట్టింది ముందే. మరి మనం ఏం చేయాలి సార్? అన్ని డిజైన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఆ డిజైన్ చేసినటువంటి అప్లికేషన్లో మనకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీ అందరికీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేటువంటి తెలుసు కదా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేటువంటిది ఎందుకు స్టార్ట్ అయ్యాయని తెలుసా మీ అందరికీ? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేటువంటి స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మనం ఏదైనా హోటల్కి కానీ లేదా నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళి మనం భోజనం ఆర్డర్ ఇచ్చామనుకోండి, అట్లీస్ట్ ఎంత చెప్తారు టైం? సో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అరౌండ్ 15 to 20 minutes పడుతుందని చెప్పడం అయితే జరుగుతుంది, ఎందుకంటే ప్రిపేర్ చేయాలి మన కోసం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. మరి లేదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేటువంటి రావడానికి రీజన్ ఏంటి అంటే మనం ఆల్రెడీ వాళ్ళు కుక్ చేసి పెట్టినటువంటి, సపోజ్ మనం రైస్ అనేటువంటి కుక్ చేసి పెట్టారనుకోండి, మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళేసి నేను ఫ్రైడ్ రైస్ అనేటువంటి నేను ఆర్డర్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వితిన్ 5 to 10 minutes వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసేసి, సో ఇంగ్రీడియంట్స్ అనేటువంటిది యాడ్ చేసేసి ఏం చేస్తారు, మనకి ఇస్తారు. అంటే అర్థం ఏంటి? కంపేర్ టు ఫస్ట్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఏంటి అంటే తొందరగా మనకు ఇస్తారు. మరి అప్పుడే వండారా మనం రైస్ అనేటువంటిది అంటే కాదు, ఎప్పుడో వండారు, కానీ దాన్ని ప్రాసెస్ చేసి ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా అంతే, సర్వీస్ నవ్ అనేటువంటి మొత్తంగా మనకు రెడీ చేసి ఇచ్చింది. మనము మన కంపెనీస్కు మనకి ఏదైనా సూటబుల్గా మనం సెట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి ముందు మనం సర్వీస్ నవ్ను నేర్చుకోవాలి, అంతేగాని కంప్లీట్గా మనం జీరో నుండి స్టార్ట్ చేయాలి అని అంటే ఏం అవసరం లేదు. హ్యాపీగా ఉన్నదాన్ని మనం దాన్ని అర్థం చేసుకుంటే చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్వీస్ నవ్ నేర్చుకోమని ఏం చేసింది తెలుసా? డమ్మీగా కూడా కొన్ని రికార్డ్స్ని క్రియేట్ చేసి ఇచ్చింది. ఇగో మీరు ఇట్లా క్రియేట్ చేసుకోండి అని ఇచ్చింది. ఇంత నీట్గా మనకి ఇచ్చిన తర్వాత మనం ఎందుకు నేర్చుకోమండి? అవునా కాదా? ఇప్పుడు ఎవరైనా అంతే, ఇప్పుడు మనకి ఎవరైనా కార్ డ్రైవింగ్ నేర్పిస్తున్నారనుకోండి, పక్కన ఉండి ఆ ఇన్స్ట్రక్టర్ నేర్పిస్తున్నాడు అనుకోండి, హ్యాపీగా నేర్చుకుంటాం. మనమే ఓన్గా డ్రైవ్ చేయాలన్నప్పుడు కష్టం అవుతుంది, అంతేనా? కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఇది. నేనైతే పర్సనల్గా నేను ఫేస్ చేశాను. సో నాకు పక్కన ఇన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు హ్యాపీగా నడిపేవాను.
నేర్పించిన తర్వాత వన్స్ ఒకసారి ఇన్స్ట్రక్టర్ లేడు పక్కన, నా ఓన్ వెహికల్‌లో నేను కార్‌లో డ్రైవ్ చేయాలనేసరికి టెన్షన్ పట్టేది. ఎందుకు అంటే నాకు చెప్పేవాళ్ళు ఇక్కడ లేరు ఇక్కడ. అవునా? సో, కాబట్టి ఇలా మనం సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంటే సర్వీస్ నౌ ఏం చేసింది అవన్నీ కూడా మనకు ముందే ఇచ్చేసిందట. అయితే సర్వీస్ నౌ ఏం చేస్తుంది ఇంకా అంటే మనకు ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ రిలీజెస్ అనేటువంటిది ఇచ్చేసింది. రిలీజెస్ అంటే ఏంటంటే వెర్షన్స్ అంటారు వీటిని. అప్డేట్స్ అంటారు చూసారా? ఆ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఎక్కడి నుండి స్టార్ట్ చేసిందంటే 2011 నుండి స్టార్ట్ చేసింది. 2011లో 12లో 13లో ఇలా మనకేంటి ఇయర్ అప్డేషన్స్ అనేవి వస్తూ సర్వీస్ నౌ అనేటువంటి స్లోగా అన్నిట్లోకి వెళ్తుంది అన్నాను కదా. ఇప్పుడు 2024 ఏదైతే ఉందో వెళ్ళి 2025లోకి వచ్చినప్పుడు అంటే 2024లోనే ఎండింగ్లోనే ఏం జరిగింది అంటే సర్వీస్ నౌలో ఏఐ అనేటువంటిది ఎంటర్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభాలు ఏంటో తెలుసా? సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క లాభం ఏంటంటే మనం చేయాలనుకున్నటువంటి పని అది చేసి పెడుతుంది అంతే. సో మరి ఇక్కడ మనం చేయాల్సిన పని అది ఇట్లా చేస్తుంది సార్, ఎక్కడ ఉంది మనం చేయాల్సిన పని అంటే ఇప్పుడు మనం టికెట్ క్రియేట్ చేయాలనుకోండి. జనరల్గా అయితే మనకేంటి, సో మనం ఫామ్లోకి వెళ్ళేసి అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టాలి అంతేనా. అలా కాకుండా మన యాక్టివిటీస్ అన్ని తెలుసుకొని మన పేరు అవన్నీ తెలుసుకొని ఏంటంటే ముందే అవన్నీ అప్లికేషన్లో సెట్ చేయబడి ఉంటాయి కాబట్టి సింపుల్గా క్రియేట్ ఏ టికెట్ అని సింపుల్గా బటన్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకు తెలియకుండానే మన ప్రాబ్లం ఏదైతే ఉందో అది మొత్తంగా, అంటే మనకు తెలియకుండానే మీన్స్ మనం ఇంతకుముందు సెర్చ్ చేసిన దాన్ని బట్టి జస్ట్ లైక్ ఆ కీవర్డ్స్ని బట్టి అవన్నీ ఏం చేస్తుంది అంటే ఐడెంటిఫై చేసేసి ఒక టికెట్ని క్రియేట్ చేసి ఇస్తుంది. సో నాకు ఒక కోడింగ్ రావాలి, నాకు ఒక స్క్రిప్ట్ రావాలి, నేను స్క్రిప్ట్ రాయలేకపోతున్నా, జావా స్క్రిప్ట్ అనేటువంటిది నాకు రాయలేకపోతున్నా, ఐ నీడ్ ఏ కోడ్ అన్నారనుకోండి, సో మన క్వశ్చన్కి తగ్గట్టు కోడ్ను కూడా ఇస్తుంది. ఇంత ఏంటి డీటెయిల్గా సర్వీస్ నౌ అనేటువంటిది ఏఐని తీసుకొచ్చేసింది. ఓకే, మరి ఈ ఏఐని తీసుకొచ్చినప్పుడు ఏంటి అంటే మీకు ఒక విషయం డౌట్ రావచ్చు. మనం అసలు నాకు సర్వీస్ నౌలో నాకైతే జావా స్క్రిప్ట్ అనేటువంటిది రాదు సార్, మరి నేను కొత్తగా సర్వీస్ నౌలోకి వస్తున్నాను కదా, మరి ఎలా నా పరిస్థితి ఏంటి, నాకు అసలు కోడింగే రాదు కదా, చాలా మంది అంటున్నారు ఇక్కడ సర్వీస్ నౌలో జావా స్క్రిప్ట్ అనేటువంటి ఉంటుందని చెప్తున్నారు అంటే అఫ్ కోర్స్ ఉంటుంది. అయితే ఈ సర్వీస్ నౌలో జావా స్క్రిప్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు ఏంటంటే సర్వీస్ నౌ జావా స్క్రిప్ట్ని 100% అయితే వాడుకోవట్లేదు. సర్వీస్ నౌలో జావా స్క్రిప్ట్ని బేస్ చేసుకొని కొన్ని ఏపీఐస్ అనేటువంటి క్రియేట్ చేసుకుంది అది. కాబట్టి ఆ ఏపీఐస్ని గురించి తెలుసుకుంటే చాలు, సింపుల్గా మనం కోడింగ్ రాయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ప్రకారం ఏంటో తెలుసా, అసలు సర్వీస్ నౌ కాదు కదా, మీరు ఎక్కడైనా కోడింగ్ రాయాలనుకున్న యాజ్ ఏ డెవలపర్గా వెళ్ళాలంటే చాలా మంది భయపడేటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా, డెవలపర్ అంటే కోడింగ్ ఉంటుంది, ఆ కోడింగ్ నాకు రాదు, ఇదే భయం చాలా మందికి. సో అక్కడ నుండి మీరు బయటకు వచ్చేసి ఏంటంటే అబ్జర్వ్ చేయండి, సర్వీస్ నౌలో ఏంటంటే కోడింగ్ రాయడానికి కూడా ఇప్పుడు ఏం వచ్చేసింది అంటే సింపుల్గా ఐ నీడ్ ఏ జావా స్క్రిప్ట్ కోడ్ ఫర్ దిస్ క్వశ్చన్ అని ఆ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా కోడ్ ఇవ్వడమే కాదు, స్క్రిప్టింగ్ ఇవ్వడమే కాదు, ఎగ్జిక్యూషన్ చేసి కూడా మనకు చూపిస్తుంది రిజల్ట్ అనేటువంటిది ఇలా వస్తుందండి అని మొత్తంగా చూపిస్తుంది. అంత బెనిఫిటబుల్ అయితే వచ్చేసింది సర్వీస్ నౌలో, కాబట్టి నేర్చుకోవడానికి హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఇది మన సర్వీస్ నౌలో ఉండేటువంటి మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వర్షన్ వచ్చేసి ఏంటంటే జనాడు అనేటువంటి వర్షన్ వాడుతున్నాం. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏదైతే వర్షన్స్ ఉన్నాయో రిలీజ్ చేసింది, ఏ నుండి మొదలు పెడితే ఇప్పుడు ఎక్స్ వరకు వచ్చేసింది. జనాడు అనేటువంటి వర్షన్ అయితే రిలీజ్ చేసి రన్ చేస్తుంది. సరే, మరి అకౌంట్స్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేసుకుంటాం ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను, సో మండే నుండి నా క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. మరి మండే నుండి క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఈ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మరి నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? సరే మీరు చెప్తారు సార్ బాగానే ఉంది, మరి నాకు ప్రాక్టీస్ చేయాలంటే ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి సార్, నాకంటూ మరి సర్వీస్ నౌ అకౌంట్ అంటే ఏమైనా డబ్బులు అడుగుతుందా సర్వీస్ నౌ అంటే, సర్వీస్ నౌ ఎక్కడా కూడా డబ్బులు అడగదండి, ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు ఫ్రీగా ఇచ్చేసింది అకౌంట్ను. సో మనం క్రియేట్ చేసుకోవాలి మన అకౌంట్ను. కాబట్టి ఏంటంటే ప్యారలల్గా ఇప్పుడు నేను ఏదైతే క్లాసెస్ చెప్తున్నానో వాటిని మీరు ప్రాక్టీస్ చేయడం కోసం మీకంటూ ఒక ప్లేస్ ఇస్తాను. ఓకే, ఆ ప్లేస్లో మీరు హ్యాపీగా ప్రాక్టీస్ అనేటువంటిది చేయొచ్చు. ఓకేనా. సో కాబట్టి చూద్దాం ఎలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఏంటి, ఎక్కడ అకౌంట్ అనేటువంటి క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి ఫస్ట్ మనకు అకౌంట్ క్రియేషన్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా. ఈ విధంగా మనం ఒక బ్రౌజర్లోకి వెళ్దాం. సో మీ అందరికీ ఇక్కడ ఒక బ్రౌజర్ అనేటువంటి ఓపెన్ చేసేసి ఏమని డెవలపర్ డాట్ ఏమీ టైప్ చేయదు, సింపుల్గా ఇది ఇప్పుడు ఏదైతే చూపెడుతున్నా అదే టైప్ చేయండి. సో డెవలపర్
డాట్ సర్వీస్ నౌ డాట్ కామ్ అనేటువంటి టైప్ చేయండి. సో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో డెవలపర్ డాట్ సర్వీస్ నౌ డాట్ కామ్ అనేటువంటి టైప్ చేసి ఎంటర్ చేయగానే యూఆర్ఎల్లో టైప్ చేయగానే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. సో మీరు ఫస్ట్ టైం కనుక ఎంటర్ అవుతున్నారు సర్వీస్ నౌలోకి, అసలు ఇంతవరకు అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేయలేదు మీరు అనుకుంటే ఇక్కడ సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. లేదు సార్ ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది, నేను ఎప్పుడో క్రియేట్ చేసుకున్నాను, యూట్యూబ్లో చూసుకున్నా సంథింగ్ ఎక్కడో చేసుకున్నాను అనుకుంటే దాన్ని వాడాలి అంటే సైన్ ఇన్ అనేటువంటిది ఇక్కడ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇక్కడ చేయండి, లేదు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా. సో ప్రస్తుతానికి నేను మీకు ఏం చేస్తాను అంటే నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీశాను. ఎందుకు అంటే అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఒక మెయిల్ ఐడికి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ అవుతుందండి. మరి ఇప్పుడు నేను అకౌంట్ అనేటువంటిది ఇప్పుడు మీకోసమని మళ్ళీ నేను ఇంకొక అకౌంట్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పటికే సో నాకు చాలా మెయిల్స్ ప్రకారంగా అకౌంట్స్ అనేటువంటి క్రియేట్ అయి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఏం చేద్దాము అంటే మీకు స్క్రీన్ షాట్ తీశాను, నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను. సేమ్ అలానే మీరు కూడా మీ యొక్క డీటెయిల్స్ ఇస్తే మీకు ఒక అకౌంట్ అనేటువంటి క్రియేట్ అవుతుంది. సరే చూద్దాం ఎలా ఉంటాయి అనేటువంటి స్క్రీన్ షాట్లో చూపిస్తాను. చూడండి ఇక్కడ. సో సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ మీద కనుక క్లిక్ చేస్తే ఓకే, సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. సో స్క్రీన్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సేమ్ మన గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టే అండి. ఈమెయిల్ అనేటువంటిది మీ కంట్రీ కానీ పాస్వర్డ్ ఇవ్వండి. సో కన్ఫర్మ్ పాస్వర్డ్ అనండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనండి, ఐ హ్యావ్ ఏ రీడ్ అండ్ అగ్రీ అనేటువంటిది టిక్ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఏమవుతుంది, ఒక ఈమెయిల్ అనేటువంటి కన్ఫర్మేషన్ అనేటువంటిది మీ మెయిల్కి వస్తుంది. సో మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఆ మెయిల్లోకి వెళ్ళేసి కన్ఫర్మ్ చేశారనుకోండి, ఎస్. సో వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేసుకోగానే ఏమవుతుంది అంటే మీ అకౌంట్ అనేటువంటిది వెరిఫై కాబడుతుంది. సో వెరిఫై అయిన తర్వాత ఇప్పుడు మీరు బాగా గమనించండి, మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి అనేటువంటిది మీ యూజర్ నేమ్ అంటే లాగిన్ ఐడి. సో మరి పాస్వర్డ్ వచ్చేసి మీరు ఇంతకుముందు ఏదైతే పాస్వర్డ్ ప్రొవైడ్ చేశారో అదే దాని యొక్క పాస్వర్డ్. సో ఈ రెండు గుర్తుంచుకోండి, అవి మనం ఫర్దర్గా వాడాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ నేను లాగిన్ కావాలి అంటే ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు నా మెయిల్ ఐడి అడిగింది, ఈమెయిల్ ఇచ్చాను, ఇంతకుముందు నేను ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేటువంటిది అడిగింది, పాస్వర్డ్ అనేటువంటిది ఇచ్చాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది మనని. క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే సో మన కోసం అంటూ ప్రిపేర్ చేయాలి కదా. ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి నాకు ఒక ఫుడ్ అనేటువంటి ఆర్డర్ పెడుతున్నాను అనుకోండి, అడుగుతారు కొంతమంది ఏంటంటే ఏంటి స్పైసీగా ఉండాలా నాన్ స్పైసీ అని అడుగుతారు చూసారా. అంటే ఏంటంటే ఇక్కడ మన రిక్వైర్మెంట్ తెలుసుకొని దాని తగ్గట్టుగా మనకు తయారు చేసి ఇస్తారు. సేమ్ ఇక్కడ కూడా సర్వీస్ నౌ అనేటువంటిది మన కోసం అకౌంట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. సో మీకు ఎలా కావాలి, మీరు డెవలపరా అడ్మినా, మీ గైడెడ్ ఎక్స్పీరియన్స్ కావాలా అడిగింది అనుకోండి. సో నేను డెవలపర్ ఓరియంటెడ్ కావాలన్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత డెవలపర్ అన్నాను. ఇంకా మిగతా కూడా తీసుకోవచ్చు అండి, మల్టిపుల్గా తీసుకోవచ్చు. ఫినిష్ సెటప్ అనగానే మనకంటూ ఒక అకౌంట్ అనేటువంటిది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఈ స్క్రీన్ షాట్ అనేటువంటిది ప్రీవియస్ వర్షన్లో తీశారు కాబట్టి ఇలా కనబడుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను నా అకౌంట్ అనేటువంటిది ఎలా ఉంది, ఎలా క్రియేట్ చేసుకుంటాను అనేటువంటిది. సింపుల్గా ఇలా మనకు స్క్రీన్ వచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ అనండి. సో రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ అనేటువంటిది అంటే అర్థం ఏంటి తెలుసా, మనకంటూ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను, కానీ మరి ఇన్స్టాన్స్ అనేటువంటిది కూడా క్రియేట్ చేసుకోవాలి కదా. ఇన్స్టాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మన కోసం అంటూ డమ్మీగా కొన్ని రికార్డ్స్ని కానీ కొంత సెటప్ అనేటువంటి చేసి పెట్టాలి, సర్వీస్ను చేసి పెడుతుంది. సో దానికోసం రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మనకు ఒక అకౌంట్ అనేటువంటి క్రియేట్ అయిపోయి వస్తుంది. అది ఎలా ఉందో నేను క్లియర్గా మనం ఏంటి ప్రాక్టికల్గా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ అకౌంట్ క్రియేషన్ అయిపోయింది కదా, ఇంకా బాధ లేదు. సో ఇక్కడ సింపుల్గా నేను సైన్ ఇన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను, ఇది నా అకౌంట్ అనేటువంటి క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను లాగిన్ కాబోతున్నాను, అంటే మనం ఎంటర్ కాబోతున్నాను దానిలోకి. ఏంటి ఇక్కడ ఈమెయిల్ అనేటువంటిది నేను ఏదైతే ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నానో, సో భీమని శివప్రసాద్ @gmail.com అనేటువంటిది ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది మిమ్మల్ని, పాస్వర్డ్ ఇవ్వండి. సో నా పాస్వర్డ్ నేను ఏదైతే ఇంతకుముందు సేవ్ చేసుకున్నానో అదే పాస్వర్డ్ అనేటువంటిది ఇచ్చాను. ఇచ్చేసి సైన్ ఇన్ అన్నారనుకోండి, సింపుల్గా ఇప్పుడు మనం మన సర్వీస్ నౌ అనేటువంటిది ఏదైతే ఉందో నా అకౌంట్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకునేటువంటి అకౌంట్లోకి రూట్ అవుతుంది. సో ఇక్కడ ప్రొఫైల్ ఎస్బీ అని ఉందిగా, శివప్రసాద్ భీమని అని. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే
ఇవన్నీ కూడా వచ్చింది. రిలీజ్ ఏంటంటే జనాడు వర్షన్ రిలీజ్. నేను ఎలా నా అకౌంట్ ఏంటి అడ్మిన్ లాగా ఉన్నాను. అడ్మిన్ అంటే ఏంటంటే నేను హోల్ అండ్ సోల్ బాస్ అన్నట్టు దేనికి ఈ క్రియేట్ చేసుకున్నటువంటి ఇన్స్టాన్స్కు. అయితే మీకు చిన్న విషయం చెప్తాను చూడండి. ఈ సర్వీస్ నవ్ అనేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చింది కదా మనకు అకౌంట్ క్రియేషన్. ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే సర్వీస్ నవ్ ఏం చెప్తుందంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలండి అని చెప్తుంది. ఒకవేళ 10 days వరకు సర్వీస్ నవ్ను కనుక మీరు ఓపెన్ చేయకపోతే అక్కడ మాత్రం కండిషన్ పెట్టింది. ఏమని అంటే 10 days వరకు మీరు సర్వీస్ నవ్ను కనుక ఓపెన్ చేయకపోతే మీరు మీ అకౌంట్ ఏదైతే ఉందో అది ఏంటి డిలీట్ అయిపోతుంది అని చెప్తుంది. చూడండి ఇక్కడ రాసింది ఇన్స్టాన్సెస్ విత్ నో యాక్టివిటీ ఫర్ ఓవర్ 10 days విల్ బి క్లెయిమ్డ్ బ్యాక్ ఇన్ టు ద పూల్ అన్నారు. సో అది మళ్ళీ సర్వీస్ నవ్ అనేటువంటిది మన దగ్గర నుండి ఏదైతే సర్వీస్ నవ్ అకౌంట్ ఉందో దాన్ని డిలీట్ చేసి పూల్లోకి తీసేసుకుంటుంది అని చెప్తుంది. సో అదైతే గుర్తుంచుకోండి. అందుకే సో 2 daysకి ఒకసారి అయినా అట్లీస్ట్ ఒకసారి ఓపెన్ చేసి సో లాగౌట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు ఓపెన్ చేయకపోతే చెప్తున్నా నేను. ఓకేనా? సరే, ఇప్పుడు జనాడు వెర్షన్లో ఉంది కదా, ఇగో నేను వాడేటువంటి వెర్షన్ జనాడు. సో ఇప్పుడు నేను స్టార్ట్ బిల్డింగ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. క్లిక్ చేసుకోగానే నాకు స్క్రీన్ అనేటువంటిది ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇగో ఇలా ఉంది. ఇప్పుడు జనాడు వెర్షన్లో ఉన్నటువంటి స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చాలా ఉంటాయి. మరి మనం నేర్చుకునేటువంటిది ఏంటి అంటే మనం ఈ అప్లికేషన్ అనేటువంటిది మనకు సర్వీస్ నవ్ డెవలపర్ అప్లికేషన్. ఇది డెవలప్మెంట్ చేయడానికి ఉండేటువంటి ప్లేస్. సరే, ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఉండేటువంటి ప్లేస్ అన్నారు కదా. సో ఈ డెవలప్మెంట్ ఉండేటువంటి ప్లేస్ గురించి మాట్లాడుకుంటే ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నేను చెప్తాను సర్వీస్ నవ్ అనేటువంటిది ఏం చేసిందని చెప్పాను. మన కంపెనీస్ కావాల్సినటువంటి ముందే సెట్ చేసి పెట్టిందని చెప్పాను కదా. మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి డమ్మీగా రికార్డ్స్ కూడా క్రియేట్ చేసి పెట్టింది అన్నాను కదా. అది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇన్సిడెంట్ అన్నాను. ఇన్సిడెంట్ అనగానే ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇన్సిడెంట్ చూడండి, ఇక్కడ ఆల్ అన్నాను అనుకోండి. ఆల్ అనగానే ఏంటంటే ఆల్రెడీ డమ్మీగా క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ 67 రికార్డ్స్ ఉన్నాయట. ఇది ఎవరు క్రియేట్ చేశారంటే నేనైతే క్రియేట్ చేయలేదండి. సో సర్వీస్ నవే క్రియేట్ చేసి ఇచ్చింది ఈ రికార్డ్స్ అన్నిటి కూడా. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం కోసం ముందే క్రియేట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఓపెన్ చేయగానే ఏంటి మనకు ఫామ్ అనేటువంటిది ఇలా కనబడుతుంది. ఈ ఫామ్ అనేటువంటిది ఎవరు డిజైన్ చేశారు అండి అంటే నేను డిజైన్ చేయలేదు. ఎవరు డిజైన్ చేశారట? సర్వీస్ నవే డిజైన్ చేసి ఇచ్చింది నాకు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం కోసం, అంటే కంపెనీస్ కోసం అన్నీ కూడా సెట్ చేసి ఇచ్చింది. మనకు కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు దీని మీద చిన్న చిన్న మార్పులు చేయాలి. ఈ కలర్ ఇది మార్చాలా, సో ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్ కేటగిరీ కావద్దు, ఇంకేదో పెట్టాలి, కొత్తగా యాడ్ చేయాలనుకోండి. ఈ కరెక్షన్స్ అన్ని కూడా మనం చేసుకోవచ్చట. అది మనం ట్రైనింగ్లో మనం మాట్లాడుకుంటాం. ఎలా మనం చిన్న చిన్న అప్లికేషన్స్ అనేటువంటిది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎలా ఫామ్ మీద ఎలా పెట్టాలి, ఏంటి స్క్రిప్టింగ్ ఎలా రాసుకోవాలి, ఏంటి అనేటువంటి మొత్తంగా కూడా మనం ట్రైనింగ్లో మాట్లాడుకోబోతున్నాం. ఇది అకౌంట్ క్రియేట్ చేసుకునేటువంటి విధానము. ఇక నుండి ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే మండే టు ఫ్రైడే. సో సాటర్డే సండే క్లాసెస్ అయితే ఉండవు. మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి. ఈ మండే టు ఫ్రైడే క్లాసెస్ వచ్చేసి ఎవ్రీ డే మార్నింగ్ 8:30 to 9:30 ఇస్ ద క్లాస్ టైమింగ్స్. సో ఈ క్లాస్ టైమింగ్స్ అనేటువంటిది వీలవుతే 8 to 9 చేసే ప్రయత్నం చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ సో 8:30 to 9:30 ఇస్ ద బ్యాచ్ టైమింగ్స్. డైలీ 1 hour సెషన్ ఉంటుంది. ఈ 1 hour సెషన్లో నేను ప్రాక్టికల్గా అంటే నేను ఏదైతే కంటెంట్ చెప్తానో, ఇక్కడ చాలామందికి ఒక డౌట్ కూడా ఉంటుంది. ఏంటంటే సార్ సర్వీస్ నౌను ఎన్ని రోజులు చెప్తారు? ఇప్పుడు మన సర్వీస్ నౌ ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ అంటున్నారు. సో ఎన్ని రోజులు చెప్తారు అంటే ఇప్పుడు ఏఐ అనేటువంటిది కలుపుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని కూడా కలుపుకొని, ఓకే, సర్వీస్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని కలుపుకొని ఏంటంటే 60 days అయితే జరుగుతుంది విత్ ఇంక్లూడింగ్ వర్క్షాప్స్. గుర్తుంచుకోండి. సో 60 days అయితే తీసుకుంటున్నాం. అయితే దీనిలో విషయం ఏంటంటే ఇంక్లూడింగ్ వర్క్షాప్స్ అన్నాను. వర్క్షాప్స్ అనేటువంటిది కూడా ఇంక్లూడ్ అవుతాయి దీనిలో. ఈ ఏఐ అనేటువంటిది కాస్త ఒకవేళ ఏఐ లేకుండా ఓన్లీ సర్వీస్ నౌ ఐటీఎస్ఎం కనుక తీసుకుంటే అది వచ్చేసి మనకు 40 daysలో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఈ ఏంటి సర్వీస్ నౌ ఏఐ సంబంధించినటువంటి ఐటీఎస్ఎం ఏఐ అనేటువంటి తీసుకుందాం. లేదంటే ఇప్పుడు మనం ఏదైనా సర్వీస్ నౌ ఐటీఎస్ఎం స్టార్ట్ చేసుకొని కంటిన్యూషన్గా తీసుకున్న తర్వాత ఏఐ అనేటువంటి అడిషనల్ ఫంక్షనాలిటీ, ఓకే, అది ఉంటుంది. అయితే ఎవ్రీడే 1 hour సెషన్ ఏదైతే ఉంటుందో ఈ 1 hour సెషన్లో మీకు నేను క్లియర్గా మన తెలుగు భాషలో నేను క్లారిటీగా సబ్జెక్ట్ చెప్తాను. చెప్పినటువంటి సబ్జెక్ట్ను చేసి చూపిస్తాను.
మనం ఏదైతే నేను మాట్లాడుతున్నానో సో దాన్ని ఆన్ ప్రాక్టికల్గా ఇక్కడ నేను స్క్రీన్ మీద చేసి చూపిస్తాను. సో దీన్ని మీరు చేయాల్సిన పని ఏంటంటే అట్లీస్ట్ 1 అవర్ టు 2 అవర్స్ మీరు మీ యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో అంటే మీరు క్రియేట్ చేసుకున్నటువంటి అకౌంట్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ట్రైనింగ్ సెషన్స్లోనే మనం డెమో ప్రాజెక్ట్స్ అనేటువంటిది కూడా మిమ్మల్ని గైడ్ చేస్తాను. స్కూల్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంది, హెచ్ఎంఐఎస్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంది, అదేవిధంగా వారంటీ మేనేజ్మెంట్ అనేటువంటి ప్రాజెక్ట్ ఉంది. దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్లాట్ బుకింగ్ అనేటువంటి ప్రాజెక్ట్ ఉంది. సో ఎలక్ట్రిసిటీ బిల్ ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమ్లో పెట్టుకోవడానికి కూడా పనిచేసే విధంగా మిమ్మల్ని నేను గైడ్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్స్ అనేటువంటిది సో చేపిస్తాను. సో కాబట్టి గుర్తుంచుకోండి, మనం క్లాసెస్ వినడమే కాకుండా మీరు రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ని చేయడానికి మన దగ్గర నుండి నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ నా దగ్గర నుండి సపోర్ట్ ఉంటుంది. మనము అంటే ఇక్కడ వేరే వాళ్ళు అయితే ఎవరు ఇన్వాల్వ్ కారండి, నేను మీరు అంతే. సో కాబట్టి నా దగ్గర నుండి 100% మీకు సపోర్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకా చాలామందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. కొత్తగా ఎవరైతే ఈ సర్వీస్ నోలోకి వస్తున్నారో వాళ్ళకు ఒక డౌట్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ డౌట్ను కూడా మీకు నేను క్లారిటీ ఇస్తాను. సరే ఇప్పుడు నేను సర్వీస్ నో నేర్చుకుంటాను. ఓకే, సో మీరు అన్నట్టుగా 40 డేసా 60 డేసా ఏదో నేర్చుకుంటున్నాను అనుకోండి. సో నేర్చుకున్నప్పుడు ఏంటి అంటే మరి నా డౌట్స్ అనేటువంటి క్లారిఫై చేస్తారా? సో ఏదో 10 to 15 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు, 50 మెంబర్స్ ఉన్నారు అంటే మరి నేను మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? నా డౌట్స్ క్లారిఫై చేస్తారా అంటే ఇక్కడ తీసుకునేటువంటి బ్యాచ్ సైజ్ వచ్చేసి 10 to 15 మెంబర్స్ కంటే ఎక్కువగా తీసుకోను. ఇంకా వీలవుతే 10 మెంబర్స్నే తీసుకునే ప్రయత్నం చేస్తాను. లిమిటెడ్గా ఉంటుంది బ్యాచ్. లిమిటెడ్గా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా మన క్లాస్ అనేటువంటిది అయిపోయే ముందు ఒక 5 to 10 మినిట్స్ టైం ఇస్తాను. మీ డౌట్స్ని అడగవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైతే సర్వీస్ నౌలో పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఒక గ్రూప్లో వేస్తాను కాబట్టి ఆ గ్రూప్లో నేను ఉంటాను అండ్ మీతో పాటుగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి యూ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ పీపుల్. సో మీ డౌట్స్ ఏదైనా ఉన్నా లేదు అంటే ఏదైనా సజెషన్స్ కావాలన్నా కూడా హ్యాపీగా నాతోనే అడగొచ్చు. ఆ గ్రూప్లో మెసేజింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ ఒకసారి నేను మీరు నేర్చుకున్నటువంటి దాన్ని జస్ట్ రీకాల్ చేసినట్టుగా ఒక వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తాను. సో కాబట్టి ఇది మన ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధానము. అండ్ ఎవ్రీ డే రికార్డింగ్ క్లాసెస్ అయితే మీకు వస్తాయి. ఈ రికార్డింగ్ క్లాసెస్తో పాటుగా ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయో కూడా మీకు నేను చెప్తాను. ఇక్కడ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారు కదా, మరి నేను సర్వీస్ నౌ అనేటువంటి పేమెంట్ అనేటువంటి ఫిజికల్గా చేయాలా సార్? ఫిజికల్గా చేసి ఏంటి మీకు ఫోన్పేనా గూగుల్ పేనా చేయాలంటే ఎవరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అనేటువంటిది చేయాల్సిన అవసరం లేదండి. ఏంటి అంటే మనకంటూ ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఏంటో చూపిస్తాను చూడండి. www.varshitaonlinecourses.in అనేటువంటి వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లో మీరు జస్ట్ ఎంటర్ చేయగానే ఈ వెబ్సైట్ ఎంటర్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఏం కనబడిందండి? 100% మనీ బ్యాక్ అని వచ్చేసింది. అదేంటండి 100% మనీ బ్యాక్ ఎలా ఇస్తారు, ఎక్కడ ఉంటుంది అంటే అది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు లాగిన్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని ఏం అడుగుతుంది అంటే ఏంటి మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళైతే మొబైల్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ అనండి, ఓటీపీ వస్తుంది. లేదు అంటే యూజ్ యువర్ ఈమెయిల్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్నారనుకోండి, మీరు ఈమెయిల్ ఐడి ఇస్తే మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంట్రీ చేసి లాగిన్ కావచ్చు. రైట్. సో ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ ఎలా కోర్స్ అనేటువంటిది పర్చేస్ చేయాలి, ఈ ట్రైనింగ్ సెషన్స్లో అటెండ్ కావాలంటే సో ఎలా మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే సింపుల్గా కోర్సెస్ మీదకి వెళ్ళండి. కోర్సెస్ మీదకి వెళ్ళిన తర్వాత కోర్సెస్ మీద క్లిక్ చేయగానే మీకు కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి కోర్సెస్ మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో అది కూడా మీకు చూపిస్తాను. లేదు అంటే మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్రెడీ డెమో అనేటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళందరికీ వాట్సాప్లో నేను కోర్స్ యొక్క లింక్ అనేటువంటిది కూడా పంపిస్తాను. సో డోంట్ వరీ. సో జస్ట్ జనరల్గా రావాలంటే ఎలా చెప్తాను మీకు ఇక్కడ. సో వెబ్సైట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి మెయిన్ ఏమన్నాను, ఐటీఎస్ఎం అని అన్నాను, అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ అన్నాను కదా. ఇగో ఇది ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్. సో లేదు దీంతో పాటుగా ఏఐ అనేటువంటిది కూడా నాకు ఇంక్లూడ్ కావాలి సార్, ఏఐ ట్రైనింగ్ కూడా నాకు కావాలి అని అంటే ఇగో ఇది సర్వీస్ నౌ ఐటీఎస్ఎం ఏఐ.
ఇది రెండు ఒకటే. అడిషనల్గా ఏఐ అనేటువంటిది ఇక్కడ యాడ్ అయింది అంతే. ఓకేనా? సపోజ్ మీరు ఇక్కడ ఈ సర్వీస్ నౌ ఐటీఎస్ఎం ఫుల్ కోర్స్ తెలుగులో ఏఐ అనేటువంటిది మీకు 100% మనీ బ్యాక్ గ్యారంటీతో ఎక్కడ వస్తుంది? ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. రైట్? ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎక్కడో యూట్యూబ్‌లో ఎక్కడో చూసుంటారు నన్ను. అండ్ సో మీరు ట్రైనింగ్‌కి అయితే వచ్చారు. మరి తీసుకున్న తర్వాత సార్ 25,000 పెడుతున్నాను. హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్? నా గ్యారంటీ ఏంటి? ఎలా మిమ్మల్ని బిలీవ్ చేయాలనేటువంటి ఒక డౌట్ అయితే చాలా మందిలో ఉంటుందండి. అఫ్‌కోర్స్ నేను కొత్తగా ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలన్నప్పుడు కూడా నా డౌట్ ఉంటుంది. దానికి ఏం చేస్తారు అంటే, ఎవరైతే ఇక్కడ గెట్ దిస్ కోర్స్ మీద క్లిక్ చేసుకొని, మనకి ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. కంటెంట్ చూడండి. ఇక్కడ కంటెంట్ క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. కంటెంట్ ఏముంది? ఇక్కడికెళ్తే కంటెంట్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ 32 వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్, సర్వీస్ నౌ ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. 31 ఫైల్స్ ఉన్నాయి. వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఉన్నాయి. 14 వీడియోస్ అండ్ 27 ఫైల్స్ అనేటువంటిది ఉన్నాయి. సిఎస్ఎల్ లెవెల్ 1 ఉంది. ఇంకా మనకి ఫర్దర్‌గా ఇవన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ బ్యాచ్ ఉన్నటువంటి వీడియోసే. సో ఇవి మనకేంటి అడిషనల్, ఇది బెనిఫిట్. ఇది అంటే మనం రెగ్యులర్‌గా మన క్లాస్ జరిగేదో దాంతో పాటుగా ప్రీవియస్ బ్యాచ్ కూడా మనకు ముందే వచ్చి ఉంటాయి. ఇది ఒక బెనిఫిట్. సరే, ఇప్పుడు నేను ఇక్కడ పేమెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పేమెంట్ చేయాలనుకున్నప్పుడు మరి నాకు మనీ బ్యాక్ గ్యారంటీ కావాలా? ఎందుకంటే నాకు అమౌంట్ పెడుతున్నాను, 25,000 పెడుతున్నాను. మరి నా పరిస్థితి ఏంటి? రేపు పొద్దున అమౌంట్ అనేటువంటిది సార్ ఎలా చెప్తారో తెలీదు. సో 15 డేస్ తర్వాత నాకు నచ్చకపోతే నా అమౌంట్ నాకు రావాలి అనుకుంటే సింపుల్‌గా గెట్ దిస్ కోర్స్ మీద క్లిక్ చేయగానే ఏమనుందంటే బై విత్ మనీ బ్యాక్ గ్యారంటీ అనేటువంటిది ఉంది. సో మనీ బ్యాక్ గ్యారంటీ నాకు కావాలి అనే దాని మీద పెట్టుకొని, సో రైట్ మీద క్లిక్ చేసుకొని మీరు ప్రొసీడ్ పేమెంట్ అన్నారనుకోండి. ఒకవేళ నాకు నమ్మకం ఉంది సార్, అవసరం లేదు, మనీ బ్యాక్ గ్యారంటీ నాకేమొద్దులేండి అన్నారనుకోండి, ఇది తీసేస్తే మీకు ఆ 1500 అనేటువంటిది బిలో అయిపోతుంది, అంటే తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ మనీ ఇన్సూరెన్స్ లాగా మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం కదా! సో దీనికి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా. సో ఇక్కడ మనకేంటి ఇక్కడ ఇక్కడ సింపుల్‌గా నేను క్లిక్ చేశాను అనుకోండి. ప్రొసీడ్ అనగానే ఆఫ్‌కోర్స్ నా మొబైల్ నంబర్ అడుగుతుంది. నా నేమ్ అవన్నీ అడుగుతుంది. ఒకవేళ నా అకౌంట్ అనేటువంటి ముందే నేను లాగిన్ అయి ఉంటానంటే ఇవన్నీ అడగదు. డైరెక్ట్‌గా పేమెంట్‌లోకి వెళ్ళిపోతుంది. సో పేమెంట్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, యూపీఐస్ పేమెంట్స్ యూజ్ చేయొచ్చు. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. హ్యాపీగా అది యాక్సెప్ట్ చేస్తుంది. విత్ బిల్లింగ్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీంతో పాటుగా నన్ను చాలామంది ఒక డౌట్ అడుగుతారు. ఏమని అంటే, సార్ నేను ఇప్పుడు క్లాస్‌లో జాయిన్ కావాలనుకుంటున్నాను. ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేటువంటిది ఏమన్నా ఉన్నాయా? సో మీరు ఇన్‌స్టాల్‌మెంట్స్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. కానీ ఆ ఇన్‌స్టాల్‌మెంట్ తీసుకోవడం ద్వారా 2 టైమ్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒక 1 వీక్ గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఆ 1 వీక్ గ్యాప్ లోపల పొరపాటున గనక మీకు అంటే మీరు సపోజ్ ఇప్పుడు 25,000 కోర్స్ అనుకోండి. సో అరౌండ్ ఏంటి 13,500 ఆర్ సంథింగ్ 12,500 అనేటువంటిది ఉండాలి. సో 12,500 అనేటువంటిది ఉండాల్సింది హాఫ్ పేమెంట్ చేసి, హాఫ్ పేమెంట్ 1 వీక్ చేయాల్సింది కాస్త 13,000 పడుతుంది. సో ఎందుకు 13,000 పడుతుంది అంటే ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జెస్ అనేటువంటిది ఎక్స్‌ట్రాగా తీసుకుంటుందది. కాబట్టి అది అమౌంట్ మీకు రాదు, నాకు రాదు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జెస్ కింద వెబ్‌సైట్ అనేటువంటిదే తీసేసుకుంటుంది. కాబట్టి ఎవరైతే పేమెంట్ చేసుకుంటారో వాళ్ళు ఫుల్ టైమ్ అనేటువంటి చేసుకునే ప్రయత్నం చేయండి. అది నా క్రెడిట్ కార్డ్ లాంటిది గనుక ఉంటే క్రెడిట్ కార్డ్‌తోని పెట్టుకుంటే మీకు ఈఎంఐ లాంటిది కూడా ఒక పాసిబిలిటీ అయితే ఉంది. సో ఇది మన ట్రైనింగ్ కోర్స్‌లో జాయిన్ అయ్యేటువంటి దానికి కారణం. అండ్ డైలీ మాత్రం క్లాసెస్ అయితే మండే టు ఫ్రైడే ఉంటాయి. సో మండే మనం నెక్స్ట్ క్లాస్ అనేటువంటిది చూడబోతున్నాం. ఆ నెక్స్ట్ క్లాస్‌లో మనం చిన్న చిన్న మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా కాన్ఫిగరేషన్ పెట్టుకోవాలి, ఏంటనేటువంటిదంతా కూడా మీకు అక్కడ చెప్తాను. సో ఈ 2 డేస్ అనేటువంటిది డెమోస్ ఉంటాయి. ఈరోజు అండ్ మండే. సో 2 రోజులు డెమో మీన్స్ కంటిన్యూషన్ క్లాసెసే. బట్ ఎవరైతే పేమెంట్ చేయకపోయినా కూడా అలో అయితే చేస్తాను మండే వరకు. బట్ మండే తర్వాత నుండి ఈ 2 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేమెంట్స్ కంప్లీట్ చేస్తారో సో వాళ్ళందరినీ గ్రూప్‌లో యాడ్ చేసుకొని వాళ్ళకి మాత్రమే క్లాసెస్ ఉంటాయి. మెటీరియల్స్ కానీ, వీడియోస్ కానీ అవన్నీ కూడా వాళ్ళకే వస్తూ ఉంటాయి. ఓకేనా? అండ్ ఆలోపు మీరు ఒకవేళ పేమెంట్ చేసినా కూడా జస్ట్ సింపుల్‌గా ఇన్ఫార్మ్ చేయండి నాకు. నా వాట్సాప్ నంబర్ అనేటువంటిది మీ అందరి దగ్గర ఉంది. అండ్ నా ఫోన్ నంబర్ గానీ, వాట్సాప్ నంబర్ ఉంది. ఒకవేళ లేకపోతే సింపుల్‌గా మీరు ఇప్పుడు ఏదైతే ఈ లాగిన్‌లో కాంటాక్ట్ అస్ అనేది ఉంది చూసారా? మీరు ఒక సింపుల్ క్వెరీ పెట్టి సో ఆస్క్ ది ఎక్స్‌పర్ట్ అన్నారనుకోండి, నా దగ్గరికి వస్తుంది. నంబర్ కూడా ఉంది ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి మీరు నన్ను రీచ్ కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. నేను
హ్యాపీగా మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో, ఆ లోపే మీరు పేమెంట్ కంప్లీట్ చేశారనుకోండి, మండే లోపే హ్యాపీగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ 1 ఆర్ 2 మెంబర్స్ మన ఇప్పుడున్నటువంటి ఈ క్లాస్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ 1-2 మెంబర్స్ ఆల్రెడీ పేమెంట్ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళే. ఓకేనా?